అంటే ప్రతి గడపకి ఈ మద్యం ఎఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రాలకైతే మంచి ఆదాయమే తెచ్చిపెడుతుంది, అందులో నో డౌట్. కానీ ఈ లిక్విడ్ మాత్రం ప్రతి ఇంటికి అవసరమే, ఈ లిక్విడ్ ప్రతి గడపకి అవసరమే. అదే పెట్రోల్ అండ్ డీజిల్ ఇది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది ఈరోజు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక వాహనం ఉంది కాబట్టి, ఒకటి వీలైతే ఇంకో కొంతమందికి 5-6 వాహనాలు కూడా ఉంటాయి కాబట్టి పెట్రోల్ అండ్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే ఈ విషయంలో బడ్జెట్ వచ్చినప్పుడు కానీ ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మీద ఈ నెపాన్ని రాష్ట్రాలు తోస్తూ ఉంటాయి. అంటే పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని నిందలు వేస్తూ ఉంటాయి. అనేక రకాల నిందలని ఈ రోజుకి కూడా, అంటే ప్రభుత్వం పార్టీలు ఏ ఉన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఈ భారాన్ని ఈ నెపాల్ని మోస్తూనే వచ్చారు. సో అసలు కథ పెట్రోల్ విషయంలో డీజిల్ విషయంలో రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న లింక్స్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటాం. ఎంతకి? సుమారుగా లీటర్కి 15 రూపాయలు పడుతుంది. అక్కడ రష్యా దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. క్రూడ్ ఆయిల్ 15 రూపాయలు పడుతుంది. కొనేది ఎవరు? IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కొంటారు. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీగా ఇండియా తరపున రిటైలర్ అనుకుంటే గనక, అంటే HP కానీ భారత్ పెట్రోలియం లాంటి సంస్థలు అన్నమాట, ఇవి కొంటాయి. కొన్న తర్వాత ఈ సంస్థలు రిఫైనింగ్కి ఇస్తాయి. అంటే రష్యా నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దానిని ఈ సంస్థలు కొన్న తర్వాత దీన్ని రిఫైనింగ్కి ఇస్తాయి. రిఫైనరీస్ ఏమున్నాయి మనకి భారతదేశంలో? అదాని గ్రూప్, రిలయన్స్ గ్రూప్ లాంటివి రిఫైనరీస్గా ఉన్నాయి. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి 1 లీటర్కి సుమారుగా 15 రూపాయలు ఖర్చు ఇక్కడ రిఫైనరీస్లో అవుతుందన్నమాట. అంటే ఇప్పటికి ఎంత అయింది మొత్తం ఖర్చు? 30 రూపాయలు అయింది లీటర్ పెట్రోల్కి. అలాగే దాని ట్రాన్స్పోర్ట్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నింటినీ కలుపుకుంటే ఇంకొక 10 రూపాయలు అవుతుంది. అంటే ఎంత అయింది? 30 రూపాయలు ప్లస్ 40 రూపాయలు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది దీనికి, అది 20 రూపాయలు. ఎంత అయింది ఇక్కడ వరకు? 60 రూపాయలు అయింది. మొత్తం ఇప్పటి వరకు పెట్రోల్ ఖర్చు ఎంత అయింది? 60 రూపాయలు అయింది. అంటే ప్రతి పెట్రోల్ బంకు కూడా వారంలో 1-2 సార్లు అందరం వెళుతూనే ఉంటాం కదా. సో ఆ పెట్రోల్ బంకులో ఎంతకి పోపిస్తున్నాం మనం పెట్రోలు లీటరు? కనీసం 100 రూపాయలు అనుకుందాం. ఈ రాష్ట్రాల్లో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు ఒక 100 రూపాయలు అనుకుందాం. అంటే ఇప్పటి వరకు ఆయన ఖర్చు ఎంత అని చెప్పాను నేను? దాదాపుగా 60 రూపాయలు అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కూడా కలుపుకో, సెంట్రల్ గవర్నమెంట్ 20% ట్యాక్స్ కలుపుకొని 60 రూపాయలు అయింది. అంటే మనం పోయించుకునేది 100 రూపాయలకి. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? ఇక్కడ 40 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. స్టేట్ ట్యాక్స్ అంత పడుతుంది. అలా రోజుకి స్టేట్ మొత్తంలో ఎన్ని పెట్రోల్ బంకుల్లో ఎన్నెన్ని వాహనాలకు ఎన్నెన్ని లీటర్ల పెట్రోల్ పోపిస్తున్నామో తెలుసా? ఒక్క తెలంగాణనైతే శాంపిల్గా తీసుకుందాం అనుకుంటున్నాను ఈ ఒక్క విషయంలో. 2024-2025 మధ్య రోజుకి వాడిన పెట్రోల్ ఎంతో తెలుసా? సెర్చ్ చేయండి మీరు కూడా. 1 కోటి లీటర్లు వాడారు రోజుకి తెలంగాణ మొత్తంలో. 2024-25 మధ్యలో ఒక శాంపిల్గా కనుక తీసుకుంటే రోజుకి 1 కోటి లీటర్లు వాడారు అంటే అర్థం చేసుకోండి. అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇందులో, అంటే కేంద్ర ప్రభుత్వానికి అలాగే రీటైలర్స్ పెట్రోలు పెట్టిన ఎవరైతే ఉంటారో యజమానులు వాళ్ళకు కూడా అంతా పోయిన తర్వాత పోనీ 30 రూపాయలు అనుకుందాం లీటర్ మీద. 30 రూపాయల చొప్పున రోజుకి 1 కోటి లీటర్లు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత అవుతుంది? 30 రూపాయల చొప్పున దాదాపుగా రోజుకి 30 కోట్ల రూపాయలు కేవలం పెట్రోల్ మీదే వస్తుంది. అంటే నిజంగా ఇది బండి తాగుతుందా ఈ పెట్రోలు? రాష్ట్రాలు తాగుతున్నాయా ఈ పెట్రోలు? మరి కేంద్రం తాగుతుందా ఈ పెట్రోలు? దీని మీద వచ్చే ఆదాయాలు ఇది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అసలు నిజాలు తెలియాలి. అంటే ఎవరి జేబులు ఎవరు గుల్ల చేస్తున్నారు? ప్రతిసారి ఎందుకు రాష్ట్రాలు కేంద్రం మీద నెపం మోపుతాయి? పెట్రోల్ రేటు 3% పెరిగింది, ఇది కేంద్రం తప్పే అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఎందుకు వ్యత్యాసం ఉంటుంది ఎప్పుడైనా గమనించారా? అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకుంటే గనక పెట్రోల్ దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుకుంటే ఈజీగా 20-30 రూపాయలు తగ్గించుకోవచ్చు తెలుసా? కానీ అనుకో. అటు మద్యం విషయం కానీ ఇటు ఇది కానీ రెండు లిక్విడ్సే. అదేమో అది ఒళ్ళు గుల్ల చేస్తే ఇదేమో ఇల్లు గుల్ల చేసేలాగా తయారైంది పరిస్థితి. సో పెట్రోల్ మీద అంతంత ఆదాయం, 1 కోటి లీటర్లు ఖర్చు పెడుతున్న ఆదాయం రాష్ట్రాల్లో కనిపిస్తుంది.